మనం బేబీస్కి పెట్టే ఫస్ట్ ఫుడ్ ఏంటంటే సిర్లాకే కదా. అది బయట నుంచి తీసుకోవాలంటే ఏదైనా షుగర్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో అని అందరి మదర్స్కి డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్స్ ఏం లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. దాంట్లో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఒక గ్లాస్తో రైస్ తీసుకుంటున్నా. అన్ని రకాల పప్పులు ఒక్కొక్క కప్పుతో, మినప్పప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు అంటారు కదా, అది, పెసరపప్పు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి. ఇంకా వాల్నట్స్, పిస్తా అవి కూడా యాడ్ చేయొచ్చు. ప్రెజెంట్ నా దగ్గర ఇవి రెండే అవైలబుల్ ఉన్నాయి, సో అవే వేస్తున్నా. నెక్స్ట్ మకానా, కాల్షియం రిచ్ ఫుడ్ అసలు. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, వాము. జీలకర్ర బేబీస్కి ఫుడ్ డైజెషన్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అవి కొంచెం కొంచెం తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రైస్ వేసేసుకుందాం. రైస్ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుందాం. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత వేరే ఒక బౌల్ తీసుకొని అందులో ఇందాక తీసుకున్నాం కదా పప్పులు, ఆ పప్పులన్నీ ఇందులో వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని కూడా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక ఫ్రెష్ కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ శారీ మీద మంచిగా వేసేసుకోండి. సో దట్ వాటర్ అంతా త్వరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, డ్రైగా అయిపోతాయి త్వరగా. బయట ఎండలో ఏం పెట్టనవసరం లేదు, ఫ్యాన్ గాలికి డ్రై అయిపోతాయి. ఒక 2-3 అవర్స్ తర్వాత చూస్తే మంచిగా డ్రై అయిపోయి వాటిని ఒక ప్లేట్స్లోకి తీసేసుకున్నా. గలగలు ఆడిపోతున్నాయి ముత్యాలలాగా. ఈ పప్పులు అయితే భలే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని రోస్ట్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే. ఫస్ట్ రైస్ వేసేసుకుంటున్నా, దాన్ని మంచిగా రోస్ట్ చేసేసుకుందాము. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ పర్లేదు, మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాము. అలా అయితేనే మంచిగా రోస్ట్ అవుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు పప్పులన్నీ వేసేసుకుందాం. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ చేసేసుకుందాం. ఈ పప్పుల్ని సపరేట్గా కూడా రోస్ట్ చేసుకుంటారు, బట్ అది టూ లాంగ్ అయిపోతుందని నేను ఇలానే చేసేసుకుంటున్నా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. వాటిని కూడా మంచిగా రోస్ట్ చేసేసుకుందాం. ఇవి రోస్ట్ అయ్యేలోపు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా, ప్లీజ్ హిట్ ది బెల్ ఐకాన్. నెక్స్ట్ పూల్ మకానా వేసేసుకుందాం. వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసేసుకుందాం. ఇవి త్వరగానే రోస్ట్ అయిపోతాయి. దాన్ని అలా మంచిగా ప్రెస్ చేసిన పచక్కమని విరిగిపోతే అవి రోస్ట్ అయిపోయినట్టే. వీటిని కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. లాస్ట్లో కొంచెం వాము, కొంచెం జీలకర్ర. వాము తక్కువ వేసుకోండి, పిల్లలకి వేడి చేసే ఛాన్స్ ఉంటుందంట. ఇది కూడా రోస్ట్ అయిపోయింది, తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. అంతే, మన సిర్లాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని మంచిగా మిక్సీ చేసేసుకోండి. మా పాప కొంచెం పెద్దది కాబట్టి ఇలా రవ్వలానే ఉంచేసుకుంటున్నా. మీ బేబీస్కి తక్కువ మంత్స్ అయితే దాన్ని జల్లెడ పట్టేసుకోండి, సో దట్ స్మూత్ పౌడర్ వచ్చేస్తుంది. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకోండి. అంతే, మన హై న్యూట్రిషన్స్ అండ్ డెలీషియస్ హోమ్మేడ్ సిర్లాక్ పౌడర్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ సిర్లాక్ పౌడర్ మేకింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.